హాయ్ హలో వెల్కమ్ టు టెక్నాలజీ ప్రోగ్రామ్. ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీ గురించి ఈరోజు తెలుసుకుందాం. మనుషుల్లో ఆలోచించడం, కార్యకరణాలు గుర్తించడం, జ్ఞాపక శక్తి, ఊహించడం, పదాలు నేర్చుకోవడం వంటి విషయగ్రహణ సామర్థ్యాలు క్షీణించడం చూస్తూనే ఉంటాం. తప్పులను చేస్తుంటాం. ఇది మనకే పరిమితం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మహామేధగా భావిస్తున్న కృత్రిమేధ ఏఐ సైతం విషయగ్రహణ క్షీణతకు గురవుతుంది. ఆశ్చర్యంగా అనిపించిన ఇదే నిజమని తాజా అధ్యయనం పేర్కొంటుంది. ముఖ్యంగా జబ్బుల నిర్ధారణలో పొరపడే అవకాశం ఉండడం సందేహాలను రేకెత్తిస్తుంది. కృత్రిమ మీద వెల్లువతో ఆఫీస్ ఉద్యోగాలు మాయమవుతాయి. అంత సీనేమి లేదు. దీనికి కొన్ని పరిమితులు లేకపోలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇలాంటి వాదోపవాదాలు చాలా కాలంగా నడుస్తూనే ఉన్నాయి. ఈ భయాలను, ఆందోళనను తగ్గించే, అలాగే మరింత పెంచే కొత్త విషయాలను వెలుగులోకి వస్తున్నాయి. వయసు మీద పడుతున్న కొద్దీ మనుషుల్లో మాదిరిగానే ప్రముఖ ఏఐ మోడళ్లు, చాట్బాట్స్లోనూ విషయగ్రహణ సామర్థ్యం క్షీణిస్తున్న లక్షణాలు కనిపిస్తుండడం బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడైంది. మరి ఇదేమీ అల్లాటప్పాగా తేల్చాల్సిన విషయం కాదు. జబ్బుల నిర్ధారణలో ఇప్పుడు వాడుకుంటున్న లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లు, చాట్బాట్స్ను మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్మెంట్స్ పరీక్షతో పరిశీలించి మరీ గుర్తించిన సంగతి. ఇందులో ChatGPT-4, ChatGPT-4o, క్లాడ్ 3.5, జెమిని 1, జెమిని 1.5 వంటి ప్రముఖ చాట్బాట్స్ పనితీరును విశ్లేషించడం గమనార్హం. ఒకంత ఆందోళన. ఇప్పటికే వైద్య రంగంలో ఏఐ టూల్స్ను విరివిగా వాడుకుంటున్నారు. ఇవి రోగుల రికార్డులను క్రోడీకరించడం, వారికి అనుగుణమైన చికిత్సా ప్రణాళికను రూపొందించడం, సిటీ స్కాన్లు, ఎక్స్రేలు, ఎంఆర్ఐ వంటి పరీక్షలను విశ్లేషించడం వంటివి చేస్తున్నాయి. ప్రయోగ పరీక్షల్లో మందుల రూపకల్పనలో ఖచ్చితత్వానికి పెంచడానికి, ఖర్చును తగ్గించడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. క్యాన్సర్ వంటి తీవ్ర జబ్బుల చికిత్సల్లోనూ దన్నుగా నిలుస్తున్నాయి. ఏఐ సహాయంతో పరీక్షలను విశ్లేషించడం ద్వారా తొలి దశలోనే జబ్బులను పట్టుకోవచ్చు, నిర్ధారించవచ్చు. అంతేకాదు, జబ్బు ముదురుతున్న తీరును అర్థం చేసుకోవడానికి, అవసరమైతే చికిత్సలను మార్చడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం కొంత ఆందోళన రేకెత్తిస్తుంది. ఏంటి మోకా పరీక్ష? వృద్ధుల్లో డిమెన్షియా తొలిదశ లక్షణాలను మోకా పరీక్షతో అంచనా వేస్తుంటారు. దీన్ని పరిశోధకులు డిజిటల్ నమూనాలోకి మార్చడమే కాకుండా దీంతో కృత్రిమ మేధను పరీక్షిస్తారు. జాగరూకత, జ్ఞాపక శక్తి, కార్యనిర్వహణ సామర్థ్యాల వంటి వాటిని నిశితంగా విశ్లేషించారు. ఒక ChatGPT-4o తప్ప మిగతా అన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లలోనూ ఒక మాదిరిగా విషయగ్రహణ సామర్థ్యం క్షీణించినట్టు, వీటిల్లో డిమెన్షియా తొలిదశ లక్షణాలను కనిపించడం తేలడం గమనార్హం. మనుషుల్లో మాదిరిగానే వీటిల్లోనూ వయసు మీద పడటమే ఇందుకు కారణమవుతుండడం విచిత్రం. వయసు మీరిన రోగుల మాదిరిగా పాత చాట్బాట్స్ కూడా మోకా పరీక్షలో వెనుకబడుతున్నట్టు తేలింది. ప్రముఖ చాట్బాట్స్లో విషయగ్రహణ క్షీణత స్పష్టంగా కనిపిస్తుండడం, ఇది జబ్బుల నిర్ధారణలో విశ్వసనీయ మీద ప్రభావం చూపే అవకాశం ఉండటమే ఇప్పుడు ఆలోచింపచేస్తుంది. ఇది రోగుల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కృత్రిమ మీద త్వరలో డాక్టర్ల స్థానాన్ని ఆక్రమిస్తుందనే భావాలను ఇది సవాల్ చేస్తుంది. పరిమితులు అస్పష్టం. ఏఐ విషయగ్రహణ పరిమితులను ఈ అధ్యయనం స్పష్టంగా చూపుతుంది. ఇప్పటికే దీన్ని వైద్య సాధనాలుగా ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో దీని విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తుంది. నిజానికి ఏఐ మోడళ్ల సామర్థ్యం మీద అనుమానాలు రేకెత్తడం ఇదే మొదటిసారి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రుల్లో రోగుల వివరాలను నమోదు చేయడానికి వాడుతున్న ఓపెన్ ఏఐకి చెందిన ట్రాన్స్క్రిప్షన్ టూల్ భ్రమలు, భ్రాంతులకు లోనవుతున్నట్టు గత సంవత్సరం అక్టోబర్లో చేపట్టిన అధ్యయనంలో బయటపడింది. రోగులు చెప్పని సంగతులను ఇది పేర్కొనడం సందేహాలకు తావిచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా పరిశోధకులు అప్పట్లోనే ఏఐ విషయగ్రహణ సామర్థ్యాలను పరీక్షించారు. ఐక్యూ పరీక్షలు, దృశ్య సమస్యల ద్వారా ఏఐ మోడళ్లను విశ్లేషించారు. ఓపెన్ సోర్స్, క్లోజ్డ్ సోర్స్ ఏఐ మోడళ్లు రెండు ఆలోచన, తార్కిక, కార్యనిర్వహణ సామర్థ్యాల విషయంలో ఇబ్బందులు పడినట్టు గుర్తించారు. అటు ఇటు రెండు కోణాలు. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన వైద్యం వంటి రంగాల్లో ఏఐని వాడుకుంటున్నప్పుడు తప్పులు అతి తక్కువగా జరిగేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది తప్పులు చేస్తే రోగులకు ఏఐ మీద నమ్మకం సడలుతుంది. ఇప్పటికే దీని ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వైద్య రంగంలో ఏఐని బాధ్యతాయుతంగా వాడే విషయంలో చాలా మంది రోగులకు, వారి కుటుంబ సభ్యులకు నమ్మకం లేనట్టు ఇటీవల జామా పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొనడమే దీనికి గమనార్హం.
ఆరోగ్యానికి సంబంధించిన తమ సమాచారం భద్రంగా ఉంటుందో లేదోననే అనుమానం బలంగా వ్యక్తమైంది. అలాగని అంతా ప్రతికూలమే అనుకోవడానికి లేదు. ఏఏ పట్ల సానుకూల కోణము లేకపోలేదు. మనుషుల స్థాయిలో ఏఏకి విషయగ్రహణ సామర్థ్యాలను కట్టబెట్టడానికి సంస్థలు నిశ్చితంగా దృష్టి సారిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్తో ఏఏ మోడల్ను ఇంకాస్త పరిపుష్టం చేస్తున్నాయి. తార్కిక ధోరణులతో అంచెలంచెలుగా ఆలోచించాలంటూ ఏఏ మోడళ్లకు ప్రాంప్ట్ను అందించగా అవి గణనీయంగా మంచి నైపుణ్యాన్ని పురోగతిని ప్రదర్శించినట్టు యుఎస్సి పరిశోధకులు గుర్తించారు కూడా. హింట్స్తో మోడళ్లకు మార్గనిర్దేశం చేసినప్పుడు వాటి నైపుణ్యం 100% మెరుగవడం విశేషం. వేసవిలో ల్యాప్టాప్లు చాలా త్వరగా వేడెక్కుతాయి. దీంతో వేగం బాగా తగ్గుతుంది. అలాగే పనిచేస్తే ల్యాప్టాప్ త్వరగా దెబ్బతినొచ్చు, బ్యాటరీ సామర్థ్యము క్షీణించవచ్చు. కాబట్టి ల్యాప్టాప్ సరిగా పనిచేసేలా చల్లగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇంట్లో ఏసీ ఉన్నట్టయితే ల్యాప్టాప్తో పనిచేస్తున్నప్పుడు ఆన్ చేసి ఉంచాలి. చల్లటి వాతావరణంలో ల్యాప్టాప్ అంతగా వేడెక్కదు. ఏసీ లేకపోయినా ఎక్కువగా సేపు ల్యాప్టాప్తో పనిచేయాల్సి వస్తే ఎయిర్ కూలింగ్ ప్యాడ్ వాడుకోవాలి. ఇవి ఆన్లైన్లో దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి. ల్యాప్టాప్ లోపల చాలా కాలంగా దుమ్ము ధూళి పేర్కొని ఉండొచ్చు. ఇవి పరికరం బాగా వేడెక్కేలా చేయొచ్చు. కాబట్టి సర్వీస్ సెంటర్కు తీసుకువెళ్ళి పూర్తిగా శుభ్రం చేయించడం మంచిది. చాలామంది ల్యాప్టాప్లను ఒడిలోనూ పరుపు మీద పెట్టుకుంటారు. దీంతో గాలి మార్గాల నుంచి వేడి సరిగా బయటకు రాదు. వేసవిలో ఇది చిక్కులు తెచ్చిపెట్టచ్చు. కాబట్టి గాలి సరిగా ఆడే టేబుల్ వంటి గట్టి ఉపరితలాల మీద ల్యాప్టాప్ను పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే అవసర అప్లికేషన్స్, అనవసర అప్లికేషన్లు క్లోజ్ చేయడం మంచిదే. స్క్రీన్ బ్రైట్నెస్ను తగ్గించడం మేలే. ఇంటర్నెట్ అవసరం లేకపోతే డేటాను ఆఫ్ చేసుకోవాలి. ల్యాప్టాప్కు అనుగుణమైన ఛార్జర్ లేకపోయినా పరికరం త్వరగా వేడెక్కొచ్చు, బ్యాటరీ నిండుకోవచ్చు. కాబట్టి సరైన ఛార్జర్నే వాడుకోవాలి. ఎలక్ట్రానిక్ పరికరాలేవి లేకుండా కేవలం కాంప్రెస్డ్ గ్యాస్ కొట్టం సహాయంతోనే రోబో నడిస్తే, అది 3D ప్రింటర్తోనే రూపం ధరిస్తే, ఒకే ఒక ప్రధానంతో ఎక్కడంటే అక్కడ ముద్రించే వీలుంటే ఆశ్చర్యంగా అనిపించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డిగో పరిశోధకులు అలాంటి రోబోని సృష్టించారు. దీని డిజైన్ విధానం గొప్పగా ఉండటమే కాదు, ఖర్చు తక్కువే. ఒక్కో రోబో తయారీకి సుమారు $20 చాలు. యంత్రాల నిర్మాణంలో ఇది పూర్తిగా భిన్నమైన విధానమని పరిశోధకులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయడానికి వీల్లేని చోట ఈ రోబోలను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు రేడియేషన్ బలంగా ఉండే చోట్ల శాస్త్ర పరిశోధనలకు, విపత్తు సహాయ చర్యలు, అంతరిక్ష ప్రయోగాలు వంటి వాటికి వాడుకోవచ్చు. స్థిరమైన పీడనం కింద గాలి లేదా గ్యాస్ వనరులతో అనుసంధానమైన ఉంటే 3 రోజుల వరకు ఇది నిర్విరామంగా పనిచేస్తున్నట్టు ప్రయోగశాల పరీక్షల్లో నిరూపితమైంది. ఇది ఆరుబయట కూడా నడవగలదు. ఇసుకలోనూ నీటి అడుగున అడుగులు వేయగలదు. సాంప్రదాయ రోబోల మాదిరిగానే ఇందులో ఎలాంటి కఠిన భాగాలు ఉండవు. మామూలు 3D ప్రింటింగ్ ఫిలమెంట్తోనే దీన్ని తయారు చేస్తారు. కృత్రిమ కండరాలు, కంట్రోల్ వ్యవస్థ వంటి అన్ని భాగాలను ఒకే మృదువైన పదార్థం, అది ఒకే తడవలో ముద్రించడం విశేషం. 6 కాళ్ళతో కూడిన ఇది పూర్తిగా తనకు తానే నడవడం చాలా ఆసక్తి కలిగిస్తుంది. మృదువైన కండరాల కదలికలను నియంత్రించడానికి న్యూమాటిక్ ఆసిలేటింగ్ సర్క్యూట్ను పరిశోధకులు దీనికి అమర్చారు. ఇది సరైన సమయంలో అటు ఇటు కాళ్లకు గాలి పీడనాన్ని మార్చి ప్రసారం చేయడం ద్వారా రోబో నడవడానికి వీలు కల్పిస్తుంది. దీని కాళ్ళు పైకి కిందికి, ముందుకు వెనక్కు 4 డిగ్రీల మేరకు స్వేచ్ఛగా కదలడం వల్ల తిన్నగా నడవడం సాధ్యమవుతుంది. ప్రస్తుతానికి రోబో మీద కాంప్రెస్డ్ గ్యాస్ గొట్టాన్ని ఏర్పాటు చేశారు. మున్ముందు రోబో లోపలే గ్యాస్ను నింపాలని, పునరుపయోగ లేదా జీవక్షీణ పదార్థంతో కొన్ని తయారు చేయాలని భావిస్తున్నారు.